Our journey starts from here. See this location, very cruel. Very tough. There are no steps, but we are trying to reach. Some man is very ఏమనాలని అలసిపోవటాన్ని వెరీ టైర్డ్. See all these, there are no steps, but we are trying to trekking. Yes, finally we reached. Steps. We found steps. Oh no, it's very Difficult. wait. Oh, see this Venki, he is carrying chowtal. There is a Patala Ganga. It is starts from upper part of the hill. We are అమ్మో ఆయాసం వచ్చేస్తుందిరా నాయను. See all is like only ups and downs is there. There are very difficult steps. నా ప్రాణాలకి తెగించి వీడియో చేస్తున్నాను, తెలుసా మీకు? ఎంత కష్టమో తెలుసా? ఒక చేత్తో బాటిల్, ఇంకో చేత్తో ఫోను, మళ్ళీ వీటికి తోడు ఆయాసం. ఇక్కడ ఏదో ఉంది చూడండి, అప్పట్లోనే పెండింగ్లు ఉండేయేమో, దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. Oh, is this way? It's very ridiculous. There is a footmarks. We are crossing a river. See this. Small river. We are crossing this. Hey. Oh, I know. We are fell down. వాళ్ళు రాని, వాళ్ళు వెళ్తే మనం వెళ్దాం. ఇక్కడ ఒక ఏదో ట్రిక్ చెప్పాడు. ఇగో ఇట్ట కట్టుకొని ఎక్కితే ఆయాసం రాదంట, చెమట పట్టదంట. వాడు మార్చింది కాక నన్ను కూడా మార్చేసాడు. ఇగో నేను కూడా ఇట్లా తయారవ్వాల్సి వచ్చింది. సో ఫైనల్లీ సగం దూరం ఎక్కినాక ఇలా మనుషుల నుండి కొంచెం కొంచెంగా మృగాలుగా మారిపోతున్నాం. ఇంకా మెట్లు చాలా ఉన్నాయి, ఎన్నో స్టెప్స్ ఉన్నాయి. ఇంకా ఇలా కింద పడిపోయేటట్టు ఉన్నాం. అప్పటికి ఈ దోయి అంటావు ఇవాళ వెళ్ళిపోయింది ఇవాళ. రైట్, పాండి వెళ్దాం మెల్లగా. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా పోదాం. అబ్బో వెంకీ గడికి ఊపి వచ్చినట్టుంది. సడన్గా ఒక 4-5 మెట్లు ఎక్కాడు. ఏదో ముసలోళ్ళనే ఎక్కుతున్నాడు. సరే, పైకి వెళ్ళినాక మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఎక్కడికో వచ్చాము. ఎక్కడెక్కడ నుండి ఒక్కొక్క చొక్కబొట్లు పడిపోతున్నాయి, ఇలా పడిపోతున్నాయి. ఈ వెంకటేష్ గారు అదే జలపాతం అనుకుని స్నానం చేసేస్తున్నాడు. బాగుంది అంటున్నాడు, డాన్స్ వేసేస్తున్నాడు. ఇదివరకు శుద్ధి శుభ్రత అనేటాడు, ఇక్కడ అన్నీ మర్చిపోయాడు. చిన్నపిల్లల డాన్స్లు వేస్తున్నాడు. ప్రస్తుతానికి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అన్న పరిచయం అయ్యాడు, మాకు దారి సూచిస్తున్నాడు. రైట్, సరే మళ్ళీ ఇంకొంచెం ప్రయాణం సాగినాక మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని, బాయ్. చాలా కష్టాలు పడిన తర్వాత ఓ ప్లేస్కి చేరుకున్నాం. ఇక్కడ నుండి వ్యూ చూస్తే చాలా బాగుంది. ఎవరైనా మళ్ళీ బతకూడదు అని అనుకుంటే ఇక్కడికి ఎక్కి దూకితే, ఇక్కడ నుండి దూకితే ఏ పీసు ఎవరికి దొరకదు. కర్మకాండలు చేయాల్సిన పని కూడా లేదు. సో ఫైనల్గా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మేమేదో గుడిని రీచ్ అయినట్టుగా మాకు తెలుస్తుంది. ఆ గుడిని మీకు కూడా చూపిద్దామని ఓపెన్ చేశాను. ఇప్పటికే కనపడి ఉంటుంది మీకు. దట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్, అవర్ ఫైనల్ డెస్టినేషన్.
సరే మెల్లగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. ఇంకోసారి ఇక్కడికి వచ్చేసాం. ఈడేదో వాటర్ పంప్ పెట్టారు, పైనుండి పడే జలపాతం అంతా ఒక సేవ్ చేసి వాటర్లో పెట్టారు. మా వాడు వాటర్ తాగాడు, ఏదో చేసేస్తున్నాడు వాటర్ పట్టేసుకోవడానికి. ఈ వాటర్ని కిందకెళ్ళి ఒక డ్రాప్ 5 రూపాయలు చొప్పున అమ్ముతాడంట. ఇప్పుడు వాటర్ పట్టేసుకుంటున్నాడు. సరే అలా మనం కొంచెం పైకి వెళ్తే ఫైనల్గా ఇక్కడ ఏవో చెప్పులు దొరికినాయి. ఇందాక నుండి బాధపడిపోతున్నాను, ట్రెక్కింగ్ షూస్ లేవని. ఇవి చూడంగానే దొబ్బేయాలనిపిస్తుంది, కానీ నేను అలా చేయకూడదని ఫిక్స్ అయ్యాను. సరే ప్రస్తుతానికి లోయ చూడండి అసలు. మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని కలుద్దాం.